ఇంకా వర్షిని తనంత తను నా దగ్గరికి వస్తేనే నేను తీసుకెళ్తాను తప్ప భాగవతాలు బయట పడతాయి, కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్తున్నా. ఆ రోజు మేము మాకు డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకున్నారు అని చెప్తుంది. బయట ఆ పిల్లని ఎత్తుకొని అంతకు అంతకు అనివిస్తారు, రక్తం కక్కును సస్తారు. హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అఘోరి అలియాస్ శ్రీనివాస్ చూస్తూ ఉన్నాం. నిన్న వర్షిని తన నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పి కూడా అఘోరి రిలీజ్ చేసిన వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ వర్షినికి ఏం జరిగినా సరే ఇక్కడి నుంచి నన్ను ఎవరు కూడా అడగొద్దు, ఇంకా వర్షిని తనంత తను నా దగ్గరికి వస్తేనే నేను తీసుకెళ్తాను తప్ప నేను తన దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే తను వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్ళడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అండ్ వర్షిని యొక్క వర్షన్ కూడా మనం విన్నాం. బలవంతంగా పేరెంట్స్ తీసుకొచ్చారు, నాకు అఘోరి అమ్మనే కావాలి అని చెప్పి ఆమె మాట్లాడుతున్న ఈ మాటలు మనం చూసుకుంటే చాలా సందేహాలు మనలో కలుగుతూ ఉన్నాయి. వీటన్నిటి గురించి కూడా మాట్లాడితే వాళ్ళు మనతో పాటు మాధురి గారు ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ ఈరోజు బిగ్ టీవీకి రావడం కూడా జరిగింది. అసలు ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాధురి గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఈ గ్యాప్కి గల సంబంధం అంటే కారణాలు ఏంటి అసలు? సో అంటే ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత అంటే కొంతమంది తమ్లైన్స్ ఒకలాగా పెట్టడము, నేనే ఫేక్ అనేలాగా, అంటే అందరూ కాదు ఎవరో కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు. సో దానివల్ల మళ్ళీ ఇంకోటి ఏంటంటే, సో నేను అప్పుడు బాగా మాట్లాడాను అనమాట. సో నేను ఇంత మాట్లాడుతున్నా నన్ను నమ్మట్లేదు, ఒక ఫేక్ వాళ్ళని ఎందుకు ఇలా నమ్ముతున్నారు. సరే ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రెండోసారి ఎవరైతే అమ్మవారు వస్తుంది వాళ్ళందరూ మళ్ళీ అమ్మాలి అప్పుడు కూడా వచ్చా. సో అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు హెయిర్ మీద ఉన్నాయి, ఇప్పుడు హెయిర్ లేదు. సో అందరూ, నేను యాక్చువల్గా తిరుపతి మొక్కు ఉంది నాకు, ఇచ్చేసి వచ్చాను. ఆ వీడియోకి ఈ వీడియోకి రెండు పక్కన పెట్టి మాధురి భాగవతం అప్పుడు అలా ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే నేను మాట్లాడిన వీడియో ఉన్నాయి. సో ఎందుకు ఇలా చెయ్యడము అంటే నిజాలు నేను బాధపడలేదు, ఎందుకంటే నాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. సో నేను రాకేష్ మాస్టర్ ఉన్నప్పటి నుంచో నాకు 6 years నుంచి మీడియా ఫీల్డ్లో నాకు చాలా ఉంది, ఫేమ్ ఉంది, నేను నాకు అలవాటు అయిపోయింది. నాకు ఎందుకు ఇలా మాట్లాడడము, నా గురించి ఎందుకు ఇలా వేయడము అంటే నిజాలు మాట్లాడే వాళ్ళని మీరు ఇలా కొంతమంది అలా, ఇంకో కొంతమంది నన్ను నమ్ముతున్నారు, కొంతమంది అఘోరాన్ని సపోర్ట్ చేస్తున్నారు. సరే ఇంక అంతా అయిపోయిన తర్వాత సో అంటే నా పర్సనల్ ఉంటాయి, ఎందుకంటే సో నేను షాప్ ఓపెనింగ్స్ గృహప్రవేశాలకి సో మాకు అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ భిక్షాటన చేస్తేనే మాకు ఇంట్లో గడుస్తుంది. సో నేను అదే చేస్తాను, నేను చెప్పుకుంటున్నా, ఎందుకంటే నా వృత్తి నాకు అన్నం పెడుతుంది. సో ఇవన్నీ వదులుకొని నేను ఇంటర్వ్యూలు ఇచ్చా, సరేలే అని. అందుకోసమే ఎందుకు ఇప్పుడు మన పస్తు ఉంటే ఎవ్వరు అన్నం పెట్టరు మనకి, అందుకోసమే మళ్ళీ నేను ట్రాన్స్జెండర్లో ఉండి నేను కమ్యూనిటీ వర్క్ చేసుకుంటే ఒక 2 నెలలు గ్యాప్ తీసుకున్నాను అనమాట. సో ఎందుకంటే నన్ను నమ్మే స్థితిలో జనాలు లేరు. రైట్. అయితే గతంలోని మీరు ఎవరి గురించి అయితే వీళ్ళ భాగవతాలు బయట పడతాయి, కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్తున్నా. ఆ రోజు మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మలేదు. మీరు ఒకరొకరి గురించి చెప్తున్న కొద్దీ వాళ్ళ యొక్క నిజం భాగవతాలు ఏంటి, ఇవాళ వాళ్ళ అడ్రస్లు కూడా లేకుండా అయిపోయినాయి. ఇదే తరహాలోని అఘోరి గురించి కూడా మాట్లాడారు. అప్పుడు కూడా చాలా మంది మిమ్మల్ని తిట్టారు, కేవలం ఫేమ్ కోసం నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, అఘోరి గురించి నీకేం తెలుసు, ఆవిడని మేము ఇలా పూజిస్తున్నాము అని చెప్పి. మరి ఇవాళ ఆవిడ గురించి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆవిడ చెప్పిందే కరెక్ట్లే అని చెప్పి చాలా మంది రియలైజ్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ రియలైజేషన్ గురించి ఏం చెప్తారు జనాలు, ఇలాగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు? నాకు తెలుసు. సో నేను ఒక మాట చెప్తాను, నేను అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చెప్తా. మా నాన్న ముస్లిమ్స్, మా అమ్మ హిందూ. సో నాకు ఇద్దరు చనిపోయినారు. సో నేను అన్ని నమ్ముతా, అన్ని మతాలు నమ్ముతా, అందరూ ఒకటే నా దృష్టిలో. దేవుళ్ళు తిరగాలి. సో నేను చాలా తిరుగుతూ ఉంటాను. నేను నాకు తెలిసిపోతుంది అప్పుడే ఎవరి ఫేక్ ఎవరు ఏంటి. ఇప్పుడు నేను కూర్చున్నాను ఇంతమందిలో, నేను మాట్లాడుతున్నానా కరెక్ట్, ఈ మాట నిజమా అబద్ధమా అని ఒక్క 2 నిమిషాల్లో తెలిసిపోతుంది కదా. నేను అదే చెప్పా, ఎప్పటికైనా కానీ ఒక ఛానల్లో చెప్పాను నేను, 1 నెల తర్వాత చూడండి ఫేక్ అని వస్తుంది, నా మాట నమ్మండి, మళ్ళీ తర్వాత నేను ఇంటర్వ్యూలో కూర్చుంటా అని. సో అప్పటికి ఫేక్ అని తెలిసిపోయింది జనాలకు. నేను ఒకటే చెప్తాను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే, ఇట్లాంటి వాళ్ళని నమ్మకండి. మనము నమ్మాలి అంటే మన ఆటోమేటిక్ మనకి తెలిసిపోతుంది పలానా వ్యక్తులు నమ్మాలి అని. సో కానీ ఇప్పుడు ఈ మనిషి
అసలు ఒక కొత్త యాంగిల్ అన్నమాట. సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన దగ్గర నుండి చూసుకుంటే మొత్తం రూట్ అంతా సపరేట్ అయిపోయింది. ఎక్కడ సనాతన ధర్మాన్ని నువ్వు కాపాడడానికి వచ్చావు, ఎక్కడ దేవాలయాలు కాపాడడానికి వచ్చావు, గో సంరక్షణ అని చెప్పినావు. నువ్వు తీసుకున్న దారిలో, నువ్వు అడిగేసే దారిలో ఎక్కడ వాటి గురించి పోరాడిందే లేదు. అవును. లేకపోగా ఇప్పుడు ఒక అమ్మాయిని నువ్వు తీసుకుపోయావు. ఉమ్. ఉమ్? ఆ అమ్మాయి ఎందుకని పర్టికులర్గా తనే కావాలి అని చెప్పి అనే దాని వెనక కూడా మీకు తెలిసిపోతూ ఉంటాయి ఎందుకు ఆ మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి. ఏమంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరి అనే పదము చాలా పెద్దది అది. సో వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఉజ్జయినిలో మేము మనం వెళ్ళాం యాత్రకి. ఉజ్జయిని యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ అఘోరి అంటే కొంతమంది డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. నాతో పాటు వచ్చిన వ్యక్తి మొక్కే పోతుంటే మొక్కద్దు, మామూలు ఆయన నీకు అనిపిస్తే డబ్బులు ఇవ్వు అన్న. సో అదొక రకము. సరే అయిపోయింది. మళ్ళీ కాశీకి వెళ్ళాం మేము. కాశీకి వెళ్ళి స్నానాలు చేసి గంగారి పైకి వస్తుంటే అఘోరి వెనకాల 4 మనుషులు అంటే వేరే వాళ్ళు ఆయన వెళ్తుంటే ఇలా అనిపించింది. మా ఇద్దరు మేము ఇలా ముక్కున్నాం. సో అలా అనిపిస్తుంది మాకు. అసలైన అఘోరాలు ఎక్కడ ఉండరు. అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా వాళ్ళు ఎక్కడ ఉంటారు. ఇలా సనాతన ధర్మం అడ్డం పెట్టుకొని ఒక అఘోరం ముసుకేసుకొని జనాలని మాయ మాటలు చెప్తూ డబ్బులు ఆ రోజు నేను చెప్పలే డబ్బులు తీసుకోలేదని. ఈరోజు డబ్బులు తీసుకుంటున్నాయి ప్రతి జనాల దగ్గర. మాయ మాటలు చేసి పూజలు చేసి ప్రతి చేస్తానని డబ్బులు తీసుకొని జనాలని మాయ మాటలు మంత్రాలు అది నేర్పించి అన్నీ చేసి ఇప్పుడు ఒక కొత్త నాటకం లాగా చేస్తుంది. అఘోరి అని మేము ఎందుకు నమ్మాలి? సరే మీడియా వాళ్ళు నమ్ముతారా, మళ్ళీ జనాలు నమ్ముతారా? ఎవరు ఈ అఘోరి అని ఎందుకు నమ్మాలి మేము? నేను అప్పటికీ అదే మాట ఇప్పటికీ అదే మాట. సనాతన ధర్మం పోరాడే కదా వచ్చినప్పుడు ఎంతమంది లేరు అఘోర. వాళ్ళకంటే ఒక ఆశ్రమం ఉంది, వాళ్ళకంటే ఒకటి ఉంది, శిష్యులు ఉన్నారు. ఈమె కారులో సనాతన ధర్మం అంటే ఆమెకు తెలిసింది ఏంటంటే పోలీసుల మీద దాడి చేయడము. ఒక అఘోరి పోలీసుల మీద ఎట్లా చేయి చేసుకుంది. మళ్ళీ పోలీసులు ఎందుకు పట్టించుకోవట్లేదు? మళ్ళీ జనాల మీద కూడా తిరగబడింది కదా, తిరగబడింది, కొట్టింది. అది కాక గలీజ్గా మాట్లాడుకుంటారు చూడు, మొగుడు పిల్లం కొట్లాడితే పచ్చి పూతులు అట్లా పోలీసుని తిట్టింది. అసలుకి నా అంతు సాధన లేదరా, నువ్వు ఏందిరా ఇవన్నీ అఘోర నోట్లో మాటలు వస్తాయా? రావు. మళ్ళీ ఈమెను ఏమనాలి? ఎందుకు ఇలా చేస్తుంది? ఎక్కడిపైనా పబ్లిసిటీ కావాలి ఈమెకు. అంటే ఏదైనా ఇష్యూ జరిగినా అది పక్కన పెట్టేసి అఘోర ముసుగులు ఎందుకు? నువ్వు ఏదైతే ఉన్నావు, ఒక సర్జరీ చేయించుకున్నావు, నువ్వు ఒక ట్రాన్స్ మహిళ అనుకో, ట్రాన్స్ కిన్నాడ ఆకారంలో ఉంటారు. మళ్ళీ నువ్వు ఇవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఏంది తెలంగాణ ఏపీ ఏంది దళిద్రం మాకు అని అనిపిస్తుంది. నాకే కదా చాలా మందికి అనిపిస్తుంది దళిద్రం ఎందుకు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ కదా, ట్రాన్స్జెండర్ అయ్యుండి అమ్మాయితో పని ఏంటి? అసలు అమ్మాయిని తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? సో కొంతమంది చెప్పే ప్రకారం ఏంటంటే ఈ అమ్మాయి పింకీ మీరు అఘోర అంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే సో స్టాఫ్ ఇంతమంది ఉన్నారు. సో అఘోర లక్షణాలు ఉన్నాయంటే నేను అఘోర అని పిలుస్తాను. సో పింకీ, సో శ్రీనివాస్ కూడా అన్నాను. సో తను కంప్లీట్ సర్జరీ చేయించుకుంది కాబట్టి ఒక వ్యక్తిని గౌరవిస్తాను నేను. సో నేను పింకీ అని పిలుస్తాను. ఎందుకంటే తను సర్జరీ చేయించుకుంది, ఆ ఘోర అని చెప్పి వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే జనాలు ఈ అమ్మాయిని కొంతమంది ఏమంటున్నారంటే ఈ అఘోరి పింకీ ఎవరైతే ఉందో అమ్మాయిని అంటే అమ్మేయడం కానీ చాలా రకాలుగా మాటలు వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు కూడా తెలియదు. కానీ అలా కూడా అనుకోవచ్చు. కానీ ఈ అమ్మాయిని అంటే ఈ అమ్మాయిని ఎందుకు ఈ అఘోర అంటే సో చాలామంది ప్రేమికులు లవర్స్ సో అయి ఉండొచ్చు. ఎందుకంటే అమ్మాయిలు లెస్బియన్ అయినప్పుడు అబ్బాయిలు అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ అదే నడుస్తుంది అయినప్పుడు సో ఈ అమ్మాయి ఇట్లా పింక్ సర్జరీ అయింది ఈ అమ్మాయి సో ఎందుకు కాకూడదు? ఒక లవ్ అంటే ఒక లవ్ అనేది ఉంది. సో అది లవ్ అని ఉందా లేకపోతే ఏదన్నా చేద్దామనా లేకపోతే ఈ అమ్మాయిని ఎవరు అంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, అమ్మాయిని అప్పచెప్తే ఎక్కడైనా అమ్మేయడం కానీ సినిమాలు చూసినట్టు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ నిజంగా చెప్తున్నా మళ్ళీ ఆ అమ్మాయి మాత్రం వచ్చేసింది. కానీ ఇప్పటికే అమ్మాయి నాకు తనే కావాలి ఎందుకు అంతలాగా? ఒక చదువుకున్న అమ్మాయి తనతో ఉంటే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆ అమ్మాయికి తెలుసు. తనకంటూ ఒక ఇల్లు లేదు, ఒక గూడు లేదు, ఏం లేదు, ఆ కారులో తిరుగుతూ ఉంటది. ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో తెలియదు. ఎందుకు తనే కావాలని చెప్పి పట్టుకుంది? సో అంటే చాలా మంది ఇక్కడ వశీకరణ చేశారు అని చెప్తూ ఉన్నారు. మందు ప్రభావం నేను అన్నాను కదా. మందు అంటే మందు పెట్టే
వశీకరణ ఏం లేదు. అంటే ఆ వశీకరణ చేసి అంటే ఈమె విద్య ఎక్కడుంది? 14 సంవత్సరాలు ఒంటి కాళ్ళ మీద సాధన చేశానని మళ్ళీ ఈమె మందు పెట్టేసింది, డబ్బు ఆశ చూపించి ఏదేదో. కానీ ఇది కూడా అమ్మాయి నోరిప్పేంతకు తెలియదు ఎందుకు ఈ అఘోర. మళ్ళీ వేరే దగ్గర నలుగురు 10 మంది ఉన్నారు అమ్మాయిలు. మళ్ళీ ఏదంటే మళ్ళీ అమ్మాయిలు ఏమన్నా మళ్ళీ అమ్మేస్తున్నారా ఏంటి నాకు అర్థం. అంటే అఘోర వేషంలో వచ్చి చాలా మంది ఉన్నారు కదా, అంటే అబ్బాయి వేషంలో అమ్మాయి వేషంలో వస్తే రూల్స్ ఒప్పుకోవు, చట్ట ప్రకారం దొరికిపోవాలా. సో అఘోర వేషం ఏమన్నా వేసుకొని ఇట్లా అయ్యిండొచ్చాను నేను అనుకుంటున్నా. చాలా మంది కూడా ఆ అమ్మాయిని వసవరి మందు పెట్టేసి అమ్మాయి ఆ అఘోర వెనకాల తిరిగేటట్లు ఉంది. అది ఉంది, వాస్తవంగా ఉంది. అమ్మాయి వెనకాల తిరిగేలాగా చేసుకున్నాడు. ఆమె ఏది చెప్తే అదేదో అంటారు కదా, హిప్లేసెడ్, అదేదో అంటారు సినిమాలో, చూడు చూడు వాళ్ళ మైకంలో వెళ్ళిపోయినట్టు ఈ అమ్మాయి వాళ్ళ మైకంలో వెళ్ళిపోయింది. సో ఈ అమ్మాయికి నిజంగా ఒక డాక్టర్ దగ్గర ఎక్కడో మంది పసర్లు కక్కించడం ఎక్కడైనా ఉంటే ఆడ ఈ అమ్మాయికి బాగా చేసి అప్పుడు ఈమె ఏమైంది ఏం కాదా నోరు ఇప్పేంతవరకు మనకి తెలియదు. అంటే ఇప్పటి వరకు మనకి ఇదే తెలుసు, కానీ ఇలా చేయడం చాలా తప్పు తప్పు తప్పు. అయితే లాస్ట్ టైం ఇట్లానే అఘోరి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీరు చాలా అండర్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ లాగా చేశారు. వాడి ఇంటి పేరు ఏంటి, తను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి ప్రతిదీ. మరి ఇలా ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు అనగానే మీరు దీని వెనక అసలు ఏమై ఉండొచ్చు, ఎందుకు ఒక అమ్మాయి మీద పడిందని చెప్పి మీరేం ఆలోచించలేదు? గతంలో కూడా ఇలానే జరిగినాయంట, జరిగాయి. అంటే గడ్డంతో ఉన్న వీడియో వైరల్ అయ్యింది. అవునవునవును. అప్పుడు కూడా ఒక అమ్మాయిని, అంటే అప్పుడు సర్జరీ కాలేదు అమ్మాయిని, అప్పుడు కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్ అయితే అప్పుడు కట్టేసి కొట్టారని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ ఒక అమ్మాయి రీసెంట్ గా ఒక ప్రొడ్యూసర్ అంట, పాపం అమ్మాయి కూడా 9 లక్షల వరకు పెట్టి ఈ పింకి ఏది చెప్తే వాళ్ళు అదే ఈ పసల మందు పెట్టి. అంటే మరి ఏం చేద్దామని నాకు అర్థం కాలేదు. దీని వెనకాల ఏం మాఫియా ఉంది, దీని వెనకాల ఏ రాజకీయ కొట్టు. నేను ఇప్పటికి ఒకటే మాట చెప్తే దీని వెనకాల ఏదో ఉంది. లేకపోతే కానీ ఒక్క అఘోరి ఇలా ఒక్కది ఇలా చెయ్యదు. వెనకాల ఇంత మళ్ళీ పోలీసుల మీద చేసుకున్న డిపార్ట్మెంట్ అంతా తిట్టినా మళ్ళీ పోలీసు వాళ్ళు ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఫేక్ అఘోర్ అని తెలిసిపోయినా కానీ ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? నాకు చాలా బాధ వేస్తుంది నిజంగా. ఎందుకు తను ఆత్మార్పణ చేసుకుంటానని చెప్పి ప్రతి చోట బెదిరించడం, మేబీ తను ఏమైనా చేసుకుంటుందని చెప్పి వీళ్ళందరూ యాక్షన్ తీసుకోవట్లేదేమో అనుకోవచ్చా? అట్లేం లేదు, అదంతా ఒక యాక్ట్. అంటే ఒక అఘోరి ఒక వ్యక్తి వచ్చి ఏందమ్మా మీ సాధన అంటే ఆన్సర్ చెప్పలేక ఇలా ఒక మార్గం అనమాట. నిన్న కూడా మీ ఛానల్లోనూ ఆర్టీవీ ఛానల్లో ఇసేమీన నేను ఉజ్జయినిలో ఉన్నా చూసుకొని రేపు వస్తున్నా, రేపు నాకు అన్ని చూపిస్తాను, నా ఆత్మార్పణ చేసుకుంటాను అంటుంది. చాలా పరిష్కారమా? ఇలా బెదిరింపు చాలా ఇలాంటివన్నీ మేము తమాషలు అన్ని చూసి వచ్చాము. దయచేసి నమ్మకండి అనే చెప్తా నిజంగా ఇలాంటి వాళ్ళని. ఓకే. అండ్ దీని గురించి ఇవాళ చాలా మంది బయటకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇది మొత్తం కూడా ఒక మాఫియా, తను ఇంకెవరు కూడా నమ్మొద్దు అని చెప్పి. జనాలకి ఇప్పటికైనా ఒక క్లియరెన్స్ వచ్చింది అనుకోవచ్చా? ఇంకా రావాలి, కానీ ఎంత చేస్తున్నా అమ్మాయి చెప్తుంది ఒకటి మాధురి గారు, నేను చాలా షాక్ అయ్యా. అమ్మాయి ఏం చెప్తుందంటే, నిన్ననే అనుకుంటా, ఇలా మేము భక్తులు పిలిచేవాళ్ళు మమ్మల్ని, మేము ఇంటికి వెళ్ళాము, మాకు డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకున్నారు అని చెప్తుంది. బయట ఆ పిల్లని ఎత్తుకొని తీసుకెళ్ళిపోయింది అని చెప్పి న్యూస్లో వస్తుంటే, అవతల సైడ్ భక్తులు ఎలా వాళ్ళని ఇంట్లోకి రానిస్తున్నారు, ఏం పూజలు చేయించుకుంటున్నారు, ఆమెకి ఇంతకీ ఏ పూజలు వచ్చు, ఎలాంటి పూజలు వచ్చు? ఆమెకి ఏం పూజలు రావు, ఏమి రావు. ఆమె మాటల్లోనే అంతా వచ్చినా కానీ ఈమెకి అంత సీన్ లేదు. ఒక మాట, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళింది. సో అక్కడ ఏమైంది, ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ వీడియో కూడా లీక్ అయింది. నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు చెయ్యి, ఆడ రాయి, ఆడ చెయ్యి, నేను వచ్చి వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ నువ్వు రాసిస్తే నేను వచ్చి తీసుకెళ్తానని. ఆ అమ్మాయి కూడా అదే చేసింది. అమ్మాయి చేసిన తర్వాత ఎక్కడైనా కానీ అలా చట్టంలో లేదు. యాక్చువల్గా పోలీసు వాళ్ళు ఏదైతే మంగళగిరిలో ఉందో ఈ అమ్మాయి లెటర్ రాసిందో, వాళ్ళు కూడా అప్పుడు లెటర్ తీసుకునే ముందు ఈ అమ్మాయి ఏ పొజిషన్, ఏ మైండ్ సెట్లో ఉంది, మంచిగానే ఉందా లేకపోతే ఏంది ఏం కాదని 3 రోజులు ఆమెను ఉంచుతారు. వాళ్ళ తండ్రులు పిలిచి మీ ఇష్టపూర్వకంగా అని ఇట్లా సంభవం జరిగిన తర్వాతనే ఒప్పుకున్న తర్వాతనే
వెళ్ళాలా కానీ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఈ మీడియా ఛానల్ వాళ్ళనే మా అమ్మాయికి న్యాయం చేయండి, ఇట్లా కంప్లైంట్ తీసుకోలేదంటే లాస్ట్ పోలీసులు న్యాయం చేశారు. పోలీసులు న్యాయం చేస్తే పక్కన పెడదాం కొంచెంసేపు. ఈ అఘోరి ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళింది. నేను సెక్యూరిటీగా నేనున్నా అంటుంది. నువ్వు ఒక అఘోరివి, నువ్వు ఎదిరించా. నీ వరకు ఎవరైనా ఒక 5 మంది 6 మంది. ఇప్పుడు కాలాలు ఎట్లున్నాయమ్మా, చిన్న పిల్లలని కుక్కలని చాలా మంది రేపులు చెప్పలేము టైము. ఆ అమ్మాయిని 4 మొగోళ్ళు చుట్టుముట్టు ఏదైనా చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేయలేవు. అందుకోసమే ఇటువంటివన్నీ ఉంటాయి అని ఒక గురూజీ వాళ్ళ తమ్ముడికి ఫస్ట్ అమ్మాయిని తెచ్చుకోండి. మళ్ళీ కొన్నాళ్ళు పోతే అమ్మాయి నన్ను నమ్మొచ్చింది, నేను కాదని మరి వేరే గురు కావాలని వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఆ సంభాషణ జరిగిందనమాట. సో ఎట్లయినా కానీ ఆ ఘోరి అమ్మాయిలని ట్రాప్ చేసి మళ్ళీ ఎక్కడ అమ్మాయిలు సప్లై చేస్తున్నాడా, మళ్ళీ ఎక్కడ ఎవరిది ఏం చేస్తున్నా అర్థం కాదు. కానీ జనాలు ఇప్పటికీ నమ్ముతున్నారు. నమ్మకండి, ఆ శ్రీనివాస్ని అస్సలు నమ్మకండి. ఇంత జరుగుతున్నా ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతే ఇంతమంది స్పందించలేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడలేదు కదా బయట. మళ్ళీ వచ్చి మాట్లాడారు. మళ్ళీ మంగళగిరి పోలీసు వాళ్ళు మళ్ళీ అమ్మాయిని మళ్ళీ శ్రీనివాస్ తరపు వాళ్ళు అంటున్నా, శ్రీనివాస్ వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడలేదు కదా. వాళ్ళు ఎవరు మాట్లాడతారమ్మా? మంచితనంగా ఉంటే ఎవరైనా 4 మాట్లాడతారు. బట్టలు ఇప్పుకొని బూడిద రాసుకొని నాది ఇది ఇది అని మాట్లాడే వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పు? నోరు మంచిది అయితే ఊరు మంచిది. సో అఘోర లక్షణాలు అస్సలకి నాకు కనిపించట్లేదు. ఒక కామాంధుడు, ఒక అఘోర. ఎందుకంటే మొన్నటి వరకు అన్నం తినను, ఏం చెయ్యను అని ఇప్పుడు బిర్యానీ వాళ్ళ తమ్ముడు అంటున్నాడు. ఒక అఘోరి ఒక అబ్బాయి మీద పడి అంటే దాన్ని రొమాన్సే అంటారు. మళ్ళీ ఆ వీడియోలో అంత స్పష్టంగా కనపడుతుంది. మళ్ళీ అలా ఎవరైనా చేస్తారా అఘోరాలు? దానికి కూడా ఆమె క్లారిఫికేషన్ ఇచ్చుకుంటుంది కదా, ఎందుకు ఆ విధంగా పడాల్సి వచ్చింది ఏంటి అని. ఆమె అది అవన్నీ నమ్మకండి. ఆమె అంతే. దేనికోసం పడ్డావు, దేని గురించి అబ్బాయి నువ్వు అలా చేసావు? మళ్ళీ వాళ్ళ తమ్ముని బుగ్గలు గిల్లడము, బిర్యానీలు తేప అనడం. పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. అది అదే వాళ్ళ తమ్ముడికి తనకి కూడా తాళి కట్టింది, అమ్మాయికి తాళి కట్టింది. పిచ్చి చేష్టాలు. ఈమె అఘోర అయితే అఘోర విలువలు తెలుస్తాయి కదా. ఏదో సినిమాలో చూసి ఏదో తతంగం లాగా కట్టిండొచ్చు, అది నిజమా కాదా తెలీదు. కానీ వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళ తమ్ముని బుగ్గలు గిల్లి బిర్యానీ ప్యాకెట్లు తీసుకురా, మందు తీసుకురా, మళ్ళీ ఇంకా చెప్పాలి. ఆడపిల్ల ఉన్నావు, నాకు చెప్పాలంటే నాకు కొంచెము సిగ్గుగా ఉందమ్మా. ప్యాకెట్ కూడా తీసుకురా అనిందంట. మళ్ళీ ఏం అవసరము? అవును, వాటి గురించి కూడా మాట్లాడాడు. మళ్ళీ ఇవన్నీ అఘోరాలకు ఉంటాయి. వీడు ఫేక్ అఘోరి కాబట్టి ఇలాంటివన్నీ జనాలు మాయమాటలు చేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడము, అమ్మాయిలు తీసుకోవడము, తీసుకుపోయి ఏ విధంగా చేయడము, ఇలా అన్నీ చేస్తూ ఉంటారు. గల్లీకి ఒక బాబాజీ పుట్టుకొస్తున్నారు. నేను ఇంకా జనాలకి నమ్మకం మాత్రం కలగట్లేదు, నమ్మకం రాలేదు. మళ్ళీ ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ప్రియా చౌదరి మేడం గారు ఆ రోజు నా మీద మాట్లాడారు. రైట్ ప్రియా చౌదరి గారు ఆ రోజు మాట్లాడారు. ఏమన్నారు? అఘోరికి నేనున్నాను, నేను మాట్లాడతాను, హిందూ ధర్మం గురించి పోరాడడానికి వచ్చిన ఆవిడని మీరు ఈ విధంగా కించపరచడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు లైవ్ లో మిమ్మల్ని తిట్టడం కూడా జరిగింది. మరి వాళ్ళ ఆవిడ ఏమైపోయారు, ఎందుకు ఇవాళ మరి వీటి గురించి మాట్లాడట్లేదు అంటే ఆమె కూడా తెలిసిపోయింది ఫేక్ అని. ఆమె ఇంక మాట్లాడితే ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి ఆమె మాట్లాడుతుంది వేరే ఛానల్లో. మళ్ళీ అఘోర గురించి మాట్లాడాలి కదా. నన్ను ఏమనిందంటే, ఇప్పుడు ఒక అబ్బాయిగా ఉండి సర్జరీ చేయించుకో ట్రాన్స్జెండర్ అని అంటారు. ఆమె ట్రాన్స్జెండర్ కాదు, ఆమె మహిళ అంటే మహిళ ఎలా అవుతుంది? అప్పుడు కూడా వాళ్ళ గురించి చెప్పారుగా, మహిళ ఎట్లా అవుతుంది? అప్పుడు మహిళ అవ్వదు, మహిళ అస్సలు అవ్వదు. ఇప్పుడు ఆమె స్పందించుకోవడం కారణం ఏంటంటే, ఇంకా నేను మాట్లాడితే ఇంకా చాలామంది వస్తారు మాట్లాడేవాళ్ళు. సో ప్రియా చౌదరి మా మేడం గారు వచ్చి మాట్లాడింటే బాగుండేది అనిపిస్తుంది. సో నాకైతే కన్నా ఇట్లాంటివన్నీ నచ్చవమ్మా నాకు నిజంగా. అప్పుడు బాగా మాట్లాడి ఇప్పుడు డల్ అయిపోవడం ఏంటి? అప్పుడు నన్ను ఎంత ఇది చేస్తారు రా బిడ్డ తాట తీస్తా అని. ఈరోజు నా తాట తీసినా నేనేం పట్టించుకోను. కానీ మా ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాట్లాడేలా కదా. ఈ అఘోరి సనాతన ధర్మం అని అడ్డం పెట్టుకొని ఎక్కడ ఆడపిల్లల్ని కాపాడాడు, ఏ చేశాడు? ఎక్కడ పోయినా లొల్లులు పెట్టుకోవడం, పెట్రోల్ పోసుకోవడం. ఈయన చూసి ఇంకా 4 మగపిల్లలు నేర్చుకోవాలి. సనాతన ధర్మం ఏంటి నానా అంటే ఈ అఘోరిని చూపించి ఇదే అమ్మని నువ్వు చూపించాలా?
ఇదేనా చెప్పండి? జనాలు ఎక్కడ పోతున్నారమ్మా? గల్లీకి ఒక స్వామీజీ, గల్లీకి ఒక మంత్రగాడు పుట్టుకొని వస్తుంటే ఇంకా ఎవరు బలేది మనమే కదా. ఇంకా ఎంత మోసం చేసే వాళ్ళ ఉన్నంత వరకు మోసపోతూనే ఉండాలి. మోసపోతున్నా అలాంటిది కొట్టొచ్చి మాట్లాడితే పక్కన తప్పుకో అని బ్యాడ్ కామెంట్స్. నేను కామెంట్స్ పెట్టినా నేనేం పట్టించుకోను. కానీ దొంగ వాళ్ళని ఎందుకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు? దొంగ వాళ్ళని ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు? అయ్యో బుర్రాని మొత్తుకుని నేను మాట్లాడినా కానీ నన్ను మాట్లాడలేదే. ఇప్పుడు తెలుసుకొని ఏం లాభము? అప్పుడే చేసింటే వెళ్ళిపోతుండే. అఘోరాలు ఎక్కడైనా ఇక్కడిక్కడ తిరుగుతుందా? ఏమే శ్రీనివాస్ అనే వ్యక్తి కాశీలో ఎక్కడన్నా, హరిద్వార్లో కానీ ఎక్కడన్నా ఉండాలా కానీ ఇక్కడిక్కడ తిరగడం ఏంటమ్మా? అఘోర కంటే నేను ఎక్కువ తిరుగుతాను యాత్రలకి. అవును. 16 శక్తిపీఠాలు దర్శించుకున్నా, 8 జ్యోతిలింగాలు, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్ని తిరుగుతా. రేపు నెల అమర్నాథ్ యాత్ర పోతున్నా. కుంభమేళానికి అందరూ పోయారు. ఒక మాట చెప్తాను, ఆమె కుంభమేళం పోలేదు అసలుకి. కుంభమేళం పోయినా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తారు. ఈమె ఎక్కడ పోయినా కానీ వీడియో అప్లోడ్ చేస్తారు. మరి కుంభమేళం పోయినా వీడియో అప్లోడ్ కాలేదే. వెళ్ళలేదో రానివ్వలేదో తరిమి కొట్టారో మనకైతే తెలీదు. ప్రతి చోట నిన్ను కూడా ఓంకారేశ్వర్ జ్యోతిలింగము ఆడ నర్మదా నది అని ఉంటుంది. ఆ వీడియో అని చేసి ఆ పేరు చెప్పలేకపోతుంది. నర్మదా అని అంటుంది. అంటే జ్యోతిలింగాల పేర్లు కూడా మేము సరిగ్గా చెప్పడం రాదు. ఇదే నా సనాతన ధర్మము. ఎవ్వరు నమ్మకండి. ఇలాంటివి చేస్తే నిజంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ అఘోరం చూసి వేరే వాళ్ళు పుట్టుకొని వస్తారు. అమ్మాయికి ఏం చెప్తారు, వర్షినికి ఏం చెప్తారు? ఎవరి మాట చెప్పినా సరే నమ్మేటట్టు లేదు. ఇంకా మొత్తానికి ఆ ట్రాన్స్ లోనే ఉంది. అమ్మాయి కావాలి. వాళ్ళ అమ్మాయి కూడా కొన్ని మీడియా ఛానల్ వర్క్ చేస్తుందని విన్నాం. చాలా మంచి అమ్మాయి. అంటే అలా మార్చడం, మందు పెట్టి మార్చడం చాలా తప్పు. కానీ అంతకు అనేవిస్తారు, రక్తం కక్కును సస్తారు. అట్లా అమ్మాయిలని ఇట్లా మార్చడము, ఇలా చేయడము, వీళ్ళు ఏమో అనుకుంటుంది, ఈ అఘోరి అనుకుంటుంది ఏమో అని. కానీ అంతకు 7 తరాల శాపం అంటుకుంటుంది వాళ్ళకి. ఏమనుకుంటున్నావు అమ్మ? మంచి చేస్తే మంచి జరుగుతుందని, చెడు చేస్తే 7 జన్మల శాపం తగులుతుంది తెలుసా? సినిమాలో చూపించినట్టు రక్తం కక్కును సస్తారు. ఏమనుకుంటున్నది వీళ్ళు? జనాలని నేను నమ్మకండి అనేది మళ్ళీ చేసేసేది. ఎక్కడెక్కడో అర్ధరాత్రి వీడియో చేసి యూట్యూబ్లో 2 నిమిషాలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ అయిపోతున్నాయి. ఎందుకు ఇంత సపోర్ట్ చేయాల? కొంతమంది మీడియా ఛానల్ వేరే సమస్యలు లేవా? ఒక ట్రాన్స్జెండర్ని అనకాపల్లిలో ముక్కలుగా చంపేసినప్పుడు మళ్ళీ అఘోర వచ్చి, ఈమె కూడా ట్రాన్స్జెండరే కదా, అసలు ఒక మహిళ అనుకొని వచ్చి మాట్లాడచ్చు కదా. మళ్ళీ నువ్వు ఎక్కడ మాట్లాడావమ్మా? నీ మోజులో నువ్వు తాక్కుంటే తీరుకుంటే అఘోరి, మళ్ళీ ఆడపిల్లల గురించి ఎక్కడ మాట్లాడావు నువ్వు? ఒక ట్రాన్స్జెండర్ ఒక వ్యక్తి హత్య చేసి అందరూ ప్రతి ఒక్క కమ్యూనిటీ మాట్లాడితే సరే నువ్వు ఆడదానివే అనుకున్నావు, అఘోరవే అనుకున్నాము. ఒక వీడియోలో మాట్లాడాల్సింది. వీళ్ళు ఎందుకు చేస్తారు, అన్యాయం చేయాలి, నువ్వు వచ్చి ముందుకు పోరాడాల్సింది. అది నేను చూస్తున్నా ఏమైనా పోతుందేమో, ఏమైనా లేదు. మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుకోకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా, ఈమె తాగుతూ తిరుగుతూ జనాలను కొడుతూ మళ్ళీ ఈమెను మేము ఫాలో అవ్వాలా? ఈమెనే నమ్మాలా మేము? ఎక్కడమ్మా సమస్య? మన దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా ఇదొక చెత్త సమస్య వచ్చి పడింది మనకి నిజంగా. అవును, గత 6-7 నెలల నుంచి అసలు మామూలుగా కాదు, వదిలిపెట్టట్లేదు. ఇంకా కాశీలో మన గురుగారు ఆయనతో మాట్లాడు, ఆయన కొన్ని బాలకృష్ణ గారు ఆయన కొన్ని చెప్పకూడదు కానీ ఆయన మాటలు వింటే షాక్ అయిపోవల్ల. వాడు ఒక వేస్ట్ గాడమ్మా, వాడు అస్సలు నమ్మకండి, ఇట్లా అమ్మాయిలు తీసుకెళ్తున్నాడు వాడు. ఇప్పుడు ఇది ఒక మాఫియా అయిపోయింది. అఘోర వేషంలో, బాబా వేషంలో, మనుషులు దొంగ వేషంలో అమ్మాయిలు తీసుకెళ్ళడము, ఇలా చెయ్యడము, అలా అమ్మాయిలని తీసుకెళ్ళి పాడు చేసి చంపేయడము, లేకపోతే అమ్మేయడము, లవ్ ట్రాప్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ అఘోరాని అమ్మాయిని లవ్ అనేది ఏం కాదమ్మా. ఏదో ఒకటి చేయాలా, అమ్మాయిని ట్రాప్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరికన్నా అమ్మాలనుకుంటున్నాడో. ఇప్పుడు ఇవే జరుగుతున్నాయి ఎక్కువ. అదే
అండ్ ప్రెసెంట్ మరి మీరు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? గతంలో మీరు అందరూ కూడా ఒక కమ్యూనిటీ అంతా కూడా వెళ్ళి అతనితో యాక్చువల్గా మాట్లాడే ప్రయత్నం చేశారు. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు కమ్యూనిటీ వాళ్ళు. మా కమ్యూనిటీ గ్రూప్స్ ఉంటాయి, వీడియో చూసాక వాళ్ళు కావాలని అంటే ప్రియా చౌదరి మేడం గారు కొంతమంది తిట్టిన ఆ వీడియో పెట్టుకున్నారు స్టేటస్లు తప్ప నా వీడియోలు పెట్టుకోలేదు. వీడియోలు కూడా ఎందుకు అఘోరతో పెట్టుకుంటున్నా, రక్తం కక్కుని చచ్చిపోతావు, అఘోరి ఏమనుకుంటున్నావు, ఇంత మాట్లాడారే. ఈరోజు ఏమైంది? నేను మాట్లాడే మాటలకి మీ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. అవును, ఆ రోజు ఎంత నా కమ్యూనిటీ కూడా నన్ను ఒక రకంగా చూశారు. ఈరోజు నా కమ్యూనిటీకి వచ్చేటప్పుడు కూడా ఎక్కడమ్మా అంటే ఎక్కడ పోతున్నావమ్మా అంటే ఇంటర్వ్యూకి అంటే అట్లా చేయకూడదు, వాడు నాశనంగాను నోట్లో మన్ను వయ్య అని తిట్టారు ఆ ఘోరని. అమ్మాయిని ఇట్లా ఎత్తకం పోతారా? ఆ పిల్లకి ఫ్యూచర్ ఉండదా? ఈ 4 రోజుల సాధన, 10 రోజుల సాధన ఏం సాధన? సాధన తీసుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు హిమాలయాలో కామన్ అయిపోయింది కదా ఈ సాధన అండము, సాధన ఇప్పిస్తున్నాను నేను, సాధన చెయ్యాలి అన్నము బాగా కామన్ అయిపోయింది. జనాలు వినే వాళ్ళు ఉంటే ఏదైనా మాట్లాడతారు. ఇంకా ప్రతి ఒక్కరు వీళ్ళని చూసి నేను సాధన చేస్తా, నేను వెళ్ళిపోతా. ఏంది సాధన? మొన్నటి వరకు అఘోరి, మొన్నటి వరకు ఇంకా చాలా మంది భరిత అమ్మాయి చాలా మంది వచ్చారు. అంతా ఇప్పుడు ఇంకా కొత్తది ఇది ఒక ట్రాప్. మళ్ళీ ఏం జరగబోతుందో నేను ఒకటే చెప్తాను, ఏపీ తెలంగాణ వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వాలకి అందరికీ ఫస్ట్ ఈమెను అరెస్ట్ చేయండి. అఘోరి అయితే ఎక్కడైనా వెళ్ళిపోయి తపస్సు చేసుకోమనండి. ఈడికొచ్చి అది కూలగొడతా, ఇది కూలగొడతా ఇట్లా చేయడం ఇది చాలా పెద్ద తప్పు. వేములవాడ దేవాలయం కూడా కూలగొడతా అని చెప్పింది కదా మసీద్ అన్నది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టే తిట్టింది. ఈమెకి ఏం హక్కు ఉందమ్మా? రేవంత్ రెడ్డి గారిని తిట్టడం హక్కు ఈమెకి ఏముంది చెప్పు? ఈమెకి రాజకీయాలు కావాలంటే అఘోర వేషంలో ఎందుకు? ఆమె రియల్ వేషంలో వచ్చి మాట్లాడమని అప్పుడు మేము ఒప్పుకుంటాము. అఘోర ముసుగు ఎందుకు ఈమెకు? హిమాలయాలో ఉండి తపస్సు చేయాలా కానీ ఈడికొచ్చేందమ్మా? 7 నెలల నుంచి ఉంది ఈమె. నిన్నలాగా మొన్న సర్జరీ చేయించుకొని ట్రాన్స్జెండర్గా మారిపోయి సర్జరీ చేయించుకొని ఈడికొచ్చి నేను అఘోరాని, నేను డేట్ అయితే ఇదైతే ప్రతిదానికి అన్నం తినానని మట్టిలో తినేది, మళ్ళీ చికెన్, ఇవన్నీ ఏంది? ఇది దొంగ వేషాలు కాక మళ్ళీ ఏం వేషాలు ఇవి? పద్ధతి కాదు. నిజంగా ఏపీ తెలంగాణ పోలీసు వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాలి. ఇంకా ఆడపిల్ల భలే కాకూడదు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా మళ్ళీ అమ్మాయి వస్తుంటే. వాళ్ళ తమ్ముడు ఎంత అసలుకి కామెంట్ చూస్తే పాపము నిమిషంకి అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు. మా చెల్లిని తీసుకెళ్తున్నాము, ఆ పిల్ల కూడా ఎంత బాగుందమ్మా. అలాంటి పిల్లని మందు పెట్టి మార్చేశారంటే ఈ అఘోరి ఇంకా ఎంతమంది అమ్మాయిని ఇలా మోసం చేసింటాడు. ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి, అప్పుడు కానీ దేశం బాగుపడదు. ఎవరినేమన్నా నమ్ముతారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు నమ్మాలి? తరిమి కూడా ఎక్కడ పోయినా ఈమె సనాతన ధర్మం పేరటం, ఎక్కడ పోయినా తిట్లు చివాట్లు ఇవే తప్ప మీకు ఏమీ లేవు. ఒక్కడన్నా చెప్పండి ఏ మంచి పని అయినా చేసిందా? మేము ట్రాన్స్జెండర్ అయ్యుండి కూడా మేము నిజాయితీగా బతుక్కుంటూ మారుక్తి మేము ఏ ఇంటర్వ్యూలో ఒక్క మాట మాట్లాడితే అది కరెక్ట్గా ఉండాల్సిందే. నన్నే తప్పు బట్టి నేను ఇంకా జనాలకు తెలుస్తుంది, మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ మాదిరి మెచ్చుకుంటారు అని. సో అదే జరిగింది కదా, అదే జరిగింది. ఇంకా అమ్మాయి బలి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది ఉంది. ఈ అఘోరని ఎవరిని నమ్మకండి దయచేసి, నేను ఒకటే చెప్తున్నా, ఈ అఘోరని నమ్మకండి. రైట్, డెఫినెట్గా జనాలకి నిజాలు ఏంటన్నో కూడా తెలుస్తున్నాయి. ఇలాంటి అఘోరి అన్న ముసుగులోని వచ్చి ఏం చేస్తున్నారు, ఏంటి అమ్మాయిల పట్ల ఏ విధంగా ఉంటున్నారు అన్నది మనం క్లియర్ గా చూస్తున్నాం. ఫైనలీ అమ్మాయి వెనక్కి వెళ్ళడం నిజంగా హ్యాపీ. చాలా మంది అమ్మాయిని తీసుకెళ్తుంది, ఏం చేస్తుందో ఏంటో, ఎక్కడ తీసుకుపోతుందో అని చెప్పి చాలా కంగారు పడ్డారు. కానీ పోలీసు సహాయంతో బాగానే పట్టుకున్నారు, అమ్మాయిని తీసుకొచ్చారు. అండ్ మీరు కూడా మీ పోరాటాన్ని ఇలాగే కొనసాగించండి, డీలా పడకండి. పోరాటం అంటే ఇట్లనే మీలాంటి వాళ్ళు మాట్లాడబట్టే వాళ్ళకి కొంచెం భయం. మాట అమ్మ, ఇప్పుడు నేను ఉద్యోగం చేయట్లేదు, ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ భిక్షాటన చేస్తేనే బతకాలి. ఇప్పుడు ఆ వృత్తిని మా దాంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. మాకు నెల రాగానే ఇంటి కిరాయిలు మాకు కట్టేటు ఉంటాయి, తినేటివి మేము బతకాలి, తినాలి, అన్నీ ఉండాలి. మళ్ళీ మాకు ఆ వృత్తి ఉంటేనే మా ఇల్లు గడిచేది. ఆ పనులని పక్కన పెట్టి మేము ఇచ్చినా కానీ మాకు పక్కన పెట్టేశారు వీళ్ళు. నేను అదే చెప్పేది, మా పనులని మానుకొని మేము వచ్చి ఇట్లా జరుగుతుంది అన్యాయం అని మేము మాట్లాడి జనాలు నమ్మలేదురా. అందుకే నేను మళ్ళీ ఒక 2 నెలలు ప్రశాంతంగా మా కమ్యూనిటీలో ఉన్న మళ్ళీ మొన్న పోయి ఒక 10 రోజులు యాత్ర పోయి ప్రశాంతంగా ఉన్నా. మాట్లాడదాం, టైం వస్తే మాట్లాడదామని ఆగాను అనమాట. సో ఇప్పుడు జనాలు మాదిరంటే ఓకే,
బానే మాట్లాడుతుంది Done. ఇంకా కామెంట్స్ లో ఇంకా చేస్తారు. దాని మాదిరి లాస్ట్ టైం చెప్పిందే జరిగింది, కొంచెం వేచి చూసింది అంతే. నేనొక్కదాన్ని కాదు, శివరుద్ర గారు, కాశీలో ఉన్న మీ చాలా మంది దీని గురించి ఒక నలుగురు అంటే 100 మంది అఘోరాన్ని సపోర్ట్ చేస్తే ముగ్గురు ఇద్దరు ఈ అఘోరనే కాదని మేము. అవునవును. సో ఇక్కడ ఇటు రెండు వైపులు ఏది గెలుస్తుంది అనేదే అప్పుడు ఉండేదన్నమాట. సో ఒక క్వశ్చన్, మీకు కాల్ చేసింది అఘోరి ఆ మధ్య ఎప్పుడైనా? లేదమ్మా. మనం పింకీ అని చెప్పి బయట రివీల్ చేసిన తర్వాత ఏం ఫోన్ గానీ ఏం చేయలేదా మీకు? మనకంటే ఏమేమో బయట పెట్టిన వాళ్ళకి వాళ్ళకి కాల్ చేయలే. గడ్డంతో ఉన్న వీడియో గట్టిగా ఇచ్చి పడేసారుగా, పడేసావుగా అంటే ఇది తప్పు. ఒక్క మనిషి మీద మనం ఫేమ్ అయిదాము, ఒక్క మనిషిని ఏలెత్తి చూపిద్దామని కాదు. నేను ఏలెత్తి చూపిస్తున్నానంటే ఆ మనిషి కరెక్ట్ అయితే అదే మనిషి కరెక్ట్. ఎవరైనా అంతే. ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాట్లాడాలని ఇష్టం, కూర్చోబెడితే అంటారు. అవును. నేనైతే అంటే అప్పుడు ఆ మ్యాజిక్లు చేయడం వల్ల అంటే దాన్ని నేను కొంచెం నేను ఆర్టిస్ట్ కదా, సో అది అన్ని మిక్స్ చేసి కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం వల్ల సో మీడియా ఛానల్ కూడా ఆ ప్రోమోలు నేను చేసిన తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇట్లా చూడగానే స్లో మోషన్ లో మ్యూజిక్ చేయడం వల్ల సో వీడియో ఎక్కడెక్కడో సో ఆ జనాలకి ఎక్కడ నచ్చింది. సో చాలా మంది చిన్నప్పుడు మేము చూసాము ఈ ట్రిక్, నేను చేసిన ట్రిక్ యూట్యూబ్ లో ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ముందుకు వచ్చి ధైర్యం చెయ్యరు. సో నేనేంటంటే నాకు ఆల్రెడీ మీడియాలో నేను వర్క్ చేశాను కాబట్టి నేను వచ్చి ఇలా చేశాను. సో జనాలకి అది ఆ కంటెంట్ ఒకటి బాగా నచ్చింది, అరటి పండు బంధించడము అది చేయడము. సో అనమాట. సో ఎట్లయితే జనాలు నమ్ముతున్నారు మమ్మల్ని. సనాతన ధర్మం అంటే ఇదేనమ్మా. పోరాడడం అంటే ఒక మనిషిని నా దొంగ వేషాలు వేసుకొని వచ్చే వాళ్ళు నమ్మకాన్ని అనేది మాట్లాడే వాళ్ళు సనాతన ధర్మం అంటే. మేము చేస్తుంది సనాతన ధర్మం, మీరు చేస్తుంది కూడా సనాతన ధర్మమే. ఒక ఆడపిల్ల వచ్చేంత వరకు మీ మీడియా ఛానల్ వాళ్ళు ప్రతి ఒక్క 10 నిమిషాలు అప్డేట్ తీసుకొని మీరు పోస్ట్ వేస్తున్నారు. మళ్ళీ అది సనాతన ధర్మం, దాన్ని సనాతన ధర్మం అనాలా కానీ పోలీసు త్రిశూల చేసి కొడతా చేస్తా ఒక్కొక్క గెటప్లో ఆ విగ్గు పెట్టుకోవడం, అసలు విగ్గు పెట్టుకోవడం అఘోరాలు. మళ్ళీ ఎందుకు పెట్టుకుంది? ఈ మధ్య ప్రమోట్ చేస్తుంది కదా. సో ఏమంటే అప్పుడు ఏంటంటే చాలా మంది నన్ను పిచ్చి అని కొట్టేశారు. పిచ్చి ఉంటే హెయిర్ ఆయిల్స్ అన్ని ప్రమోట్ చేస్తుంది, నేను మ్యాజిక్ చేయడం వల్ల పిచ్చి 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 అని. అరే పిచ్చి ఉంటే సో ఓకే నేను ఎడగడ పోతా. సో పిచ్చి ఉంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఇస్తాము. ఇప్పుడు ఒక్కొక్క డైలాగు ఇప్పుడు మామూలుగా ఉన్నాం, ఓం భగబుగే భగని భాగో తరి భగవా సగే, ఇది మామూలుగా. ఇంకోటేమో ఇదే డైలాగ్ మనం నేర్చుకుంటూ చెప్తే కదా భాగవత, సో నవ్వుకుంటూ చెప్తే ఓం భగబుగే. సో ఇలా నేను అది ఏం చేశాను, సినిమాల మంత్రగ్రంథాలు ఉంటాయి కదా ఇట్లా పెట్టి ఎక్స్ప్రెషన్, సో దాన్ని నేను ఓం భగబుగే. సో అలా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం మామూలుగా ఇలా కూర్చొని కూడా ఓం భగబుగే భగని బాగో తరి భగవాస ఓం క్రైం క్రీం పట్ స్వాహ ఇది ఒకలాగుంటే ఇంక మనం ఇట్లా తిప్పి ఇట్లా చేయడం వల్ల జనాలు కొంచెం అనుకున్నారు పాపం. సో ఎందుకంటే సో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు. సో నా వీడియోల వల్ల నేను అది చేయడం వల్ల సో చాలా మంది జనాలకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా మంది జనాలు అర్థం చేసుకుంటున్నారు. చాలా మంది యూట్యూబర్లు కూడా ఎక్కడైనా దొంగ ఫేక్ కనబడితే ఎవరి దొంగ ఎవరు ఫేక్ అర్థం కాలేదు దేవుడా, ఈ మధ్య యూట్యూబర్లు కూడా నేర్చుకున్నారు అదే ఆ పదం వాడడం, ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది ఇప్పుడు తెలుస్తున్నాయి మెల్లగా తెలుస్తుందమ్మా. అదే. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి అంటే జనాలకు ఒక అవగాహన కల్పించాలి, ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి. మీరు ఇలాంటి జరిగేటప్పుడల్లా మీరు బయటకు వచ్చి అరే ఇదిరా నిజం ఇది అబద్ధం తెలుసుకోండి అని చెప్పి మీరు చెప్పే విధానం కావచ్చు, మళ్ళీ అందరినీ కూడా ఆలోచింపజేసే ప్రయత్నం కావచ్చు, నిజంగా మెచ్చుకోదగ్గది. అండ్ ఇప్పుడు కూడా వచ్చి మా కోసం టైం తీసుకొని వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. స్టార్టింగ్లో మీరు ఏదైతే చెప్పారో అదే రియాలిటీలో జరిగింది, ఏదైతే వాడు ఫేక్ అని చెప్పినారో అదే జరిగింది. సో ఇంకో విషయం, ఎక్కడ పోయినా కాశీ పోయినా ఎక్కడ పోయినా అంటే హెయిర్ ఉన్నప్పుడు చాలా వైరల్ అయినాయి, కానీ ఎప్పుడైతే నేను హెయిర్ తీసానో సో చాలా వీడియోలు వైరల్ అయిపోయి సో కాశీకి పోయినా ఎక్కడ పోయినా కానీ అమ్మ నువ్వే కదా అమ్మ, నేను ఎక్కడ వెళ్తూ ఉంటాను కదా ఓ భగబుగే కొంతమంది అయితే దగ్గరకు వచ్చి నువ్వా కాదా సో చాలా మంది గుర్తుపడుతున్నారు.
సో నిజంగా మన వైపు కంటెంట్ ఉంటే జనాలకు తప్పకుండా నచ్చుతుంది. నిజంగా మీ మీడియా ఛానల్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నన్ను అంటే మంచిగా తీసుకెళ్ళినందుకు నిజంగా నేను కంటెంట్ ఇస్తే దాన్ని మీరు ఇంకా మంచిగా మసాలా వేసి మంచిగా చేసి అంటే ఉన్నట్టు ఉండగా మీరు వేసారు. ప్రతి ఒక్క ఆల్ ఛానల్కి థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది ఛానల్ వాళ్ళు ఎవరో 2-3 అంటే పాత శత్రుత్వం అవి వాళ్ళు కొంచెం మారితే బెటర్. అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మంత్రి గారు. For more videos like this, subscribe Big TV channel.